హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు? సో, ఈ వీడియో వచ్చేసరికి మార్నింగ్ 11:00 నుంచి ఇంకా ఏమేం పనులుంటాయి, నేను ఎలా చేసుకుంటాననేదనమాట. నా రొటీన్ అన్నమాట. సో, ముందుగా బట్టలైతే మిషన్‌కేసేస్తాను. సో, దీని పాటికి ఇది ఉతుకుతా ఉంటే, నా పాటికి నేను వేరే పనులు చేసేయొచ్చనేసి. ఇంకా అందరం బ్రేక్‌ఫాస్ట్ తినిండేది, ఇంకా కుకింగ్ థింగ్స్ అంతా ఉంటాయి గదా! అడిషనల్ యుటెన్సిల్స్ అన్నీ గూడా వాష్ చేసేస్తుంటాను. ఫస్ట్ దీన్ని వాష్ చేసి ఎండలో పెట్టేస్తానన్నమాట. మంచిగా ఎండలో కొంచెం బాగుంటుంది. ఈ కెమికల్ బేస్డ్ సోప్‌లు, లిక్విడ్‌లు అంతా యూజ్ చేస్తుంటాం కదా! ఎండలో పెడితే కొంచెమన్నా తగ్గుతుందనేసి నేను ఫస్ట్ వాష్ చేసేస్తేనే ఎండలో పెట్టేస్తాను. అంటే మాకొక 1 దాకా ఎండ ఉంటుంది. మళ్ళీ వెళ్ళిపోతే ఈవినింగ్ వస్తుందన్నమాట బాల్కనీలోకి. సో, అందుకనేసి ఫస్ట్ నేను వాష్ చేసి ఎండలో పెట్టేస్తాననమాట మంచిగా ఎండని అనేసి. సో, ఇంకా గ్యాస్ మీదయితే చానా ఎక్కువ మురికైపోయింది ఈరోజు. సో, దాన్నంతా కూడా నీట్‌గా వైప్ చేసేస్తున్నాను. ఈ వైప్ చేస్తున్నాను కదా! ఈ స్పాంజ్ క్లాత్ అయితే చాలా నచ్చుతుంది నాకైతే. ఈజీ వాష్ అనమాట. వాష్ చేసేయొచ్చు. మళ్ళీ ఇలా వైప్ చేయడానికి కూడా వాటర్ బాగా అబ్జర్వ్ అవుతుంది కదా! సో, ఈజీ అనిపిస్తుంది. ఇంకా కాఫీ తాగాలి అనిపిస్తుంది. ఎందుకో తెలీదు. అందుకే కాఫీ పెట్టేసుకుంటున్నాను. దీంతో పాటే కొబ్బరి నూనె కొంచెం వేసుకుంటాననమాట. బాగా గడ్డగట్టేసింది. సో, ఇదొచ్చేసి వర్జిన్ కోకోనట్ ఆయిలు. సో, ఇంకా బ్లాక్ కాఫీలో అది యేసుకునే దానివల్ల హైడ్రేటెడ్‌గా ఉంటాము. డీహైడ్రేట్ కాకుండా ఉంటాం కాఫీ వల్ల. ఇంకా ఎక్కువ హీట్ కూడా గదా! అది కొంచెం కంట్రోల్ చేస్తుంది. సో, నచ్చిన వాళ్ళు కోకోనట్ ఆయిల్ యూజ్ చేయొచ్చు ప్యూర్‌ది. లేదంటే ఘీ యూజ్ చేసుకోవచ్చు. నేనైతే కోకోనట్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. కరెక్ట్‌గా ఇలా ఒక స్పూన్ అంత వేసుకుంటాను. కరెక్ట్‌గా టేస్ట్ ఏం మారదు. బావుంటుంది. కొంచెం చల్లారిన తర్వాత తాగితే నాకలా అనిపిస్తుందనమాట. తాగితే బావుంటుంది. ఇలా ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు తాగితే నాకు మూతి కాలిందన్నమాట. అంటే ఒక్కసారి అలా ఫెయిల్ అయ్యి మూతి కాలిందంటే వేరే. బట్ ఏంటో నాకు ఆయిల్ వేసుకున్నప్పుడు ప్రతిసారి మూతి కాలుతుంది. సో, అందుకే లైట్‌గా ఒక 2 మినిట్స్ అయిన తర్వాత తాగితే నాకు సెట్ అయిపోతుందనమాట. ఇంకా కాఫీ తాగేసిన తర్వాత ఇక్కడొచ్చేసరికి నేను ఈ వాటర్ చేసుకుంటున్నాను. అదే డీటాక్స్ వాటర్ అయితే చేసేసుకుంటున్నాను. ఒక 30 మినిట్స్ ముందే చేసి పెట్టేస్తే అది అబ్జార్బ్ అయ్యి టేస్ట్ బావుంటుంది. సో, ఇంకా వర్కౌట్ స్టార్ట్ చేస్తాను కాబట్టి ముందే రెడీ చేసి పెట్టేస్తున్నాను. ఒక చిన్న ఉసిరికాయ తీసుకున్నాను. ఇంకా ఈ దోసకాయలు ఉంటాయి గదా! ఇవైతే కొన్ని స్లైసెస్ అయితే వేసుకున్నాను. ఒక నిమ్మకాయ గూడా వేసుకున్నాను. ఇదంతా డిజైన్‌గా ఫోల్డ్ అవుతూ కనిపిస్తుంది గదా! సో, ఈ దోసకాయలు అలాగే వేసేస్తే తీసేటప్పుడు కష్టమవుతుందని ఇలా కొంచెం ముక్కలు చేసి వేశాను. ఈ వాటర్ కూడా చాలా హెల్ప్ అవుతుందనమాట. హైడ్రేటెడ్‌గా ఉండేదానికి మళ్ళీ స్కిన్ కూడా చాలా మంచిగా క్యూర్ అవుతా ఉంది. కొంచెం చియా సీడ్స్ అయితే వేసుకుంటున్నాను. ఒక హాఫ్ స్పూన్ అంతా చూస్తున్నారు గదా! సో, వాటర్ అయితే ఫిల్ చేసేస్తున్నాను. సో, భలే కనిపిస్తుంది ఈ బాటిల్‌లో ఇలా ఫిల్ చేస్తూ ఉంటే. ఇంకా పింక్ బాటిల్ ఉన్నింది. దాంతో అయితే ఇంకా సూపర్‌గా కనిపించేది. యాజ్ ఇట్ ఈజ్ అక్వేరియంలో ఫిషెస్ చిన్న చిన్నగా ఇలా అలా తిరుగుతూ ఉంటాయి గదా! అలాగే కనిపిస్తుంది. ఈ చియా సీడ్స్, ఆ గ్రీన్ థింగ్స్ ఉండేదానికి భలేగా ఉంటుంది. ఈ బాటిల్‌లో కంటే ఆ పింక్ బాటిల్‌లోనే లుక్ బావుంటుంది. సో, ద మోర్ యూ లెర్న్, ద మోర్ యూ ఎర్న్ ఆ ట్యాగ్‌లైన్ బా నచ్చిందనమాట ఆ కొటేషను. అండ్ ఇంకా వర్కౌట్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. దీన్నయితే 8లో పెట్టుకుంటాననమాట. ముందు 1, 2, 3లో పెట్టుకుంటేనే టైట్ అనిపిచ్చేది. బాగా ఇబ్బందయ్యేది. సో, మా ఆయనుంటే ఏంటంటే అక్కడ హాల్లోకి ఎత్తుకొని పోయి పెడతారు. టీవీ చూసుకుంటా చేసేది. ఇప్పుడు నేనొక్కతే ఉన్నాను. దీన్ని లాక్కొని పోయేకి నాకీ బద్ధకమని కాదు. ఊరికే ఎందుకు టైం వేస్ట్ చేయడం అనేసి. అందుకే ఇక్కడే చేసేస్తాననమాట. రూమ్‌లో పెట్టినాను. ఒక 30 మినిట్స్ చేశాను ఈరోజైతే. మాక్సిమం 20-40 మినిట్స్ చేస్తాననమాట. సమ్‌టైమ్స్ 20 మినిట్స్, సమ్‌టైమ్స్ 40 మినిట్స్ ఇలాగా. సో, ఈరోజైతే 30 మినిట్స్ చేశాను. ఇంకా ఇల్లు క్లీన్ చేసే పనులైతే ఉన్నాయన్నమాట. ఇంకా మాప్ అయితే ఏం చేయలేదు. అందుకే ఇక్కడంతా క్లీన్ చేసేస్తున్నాను. మా అబ్బాయి రూమ్ నుంచి అంతా క్లీన్ చేసుకొని వచ్చేస్తాను ఫస్ట్. ఇంకా పైన కూడా ఏదైనా గూడ్లు అలాంటివి ఉన్నాయనేసి దాన్ని కూడా క్లీన్ చేసేస్తున్నాను. సో, చెత్తయితే ఇంకా కిచెన్‌లో ఎర్రగడ్డలు కట్ చేసిండేదంతా అలానే ఉన్నిందనమాట. దాన్ని కూడా కిందే తోసేసి చెత్తతో పాటే తోసుకొని వచ్చేసినియి. సో, వర్కౌట్ చేసిన వెంటనే ఒక 5 మినిట్స్ కూర్చున్నానంటేనే నాకి చాలా ప్రొడక్టివ్ ఫీల్ వస్తుందనమాట. వర్కౌట్ చేసిన రోజు నేను చాలా అంటే చాలా ప్రొడక్టివ్ ఫీల్ అవుతాను. వర్కౌట్ చేయకుండా కొంచెం లేజీగా ఉన్నప్పుడైతే నాకింత ప్రొడక్టివ్‌గా నేను ఉండను. నేనే ఒప్పుకుంటున్నాను. వర్కౌట్ చేస్తే చాలా అంటే చాలా ప్రొడక్టివ్. బట్ వర్కౌట్ చేసే ముందు వరకు చేయాలనా, ఇంకొంచెం అయిన తర్వాత చేద్దాంలే, ఇంకొక 10 మినిట్స్ అలా అనిపిస్తూ ఉంటుంది. బట్ పోస్ట్‌పోన్ చేయకుండా చేస్తే చాలా ప్రొడక్టివ్‌గా ఉంటాము.
సో, ఈవినింగ్ మళ్ళీ అక్కడి నుంచి ఈవినింగ్‌కి జంప్ అయిపోయాను. పూజ అయితే చేసేసాను. ఇంకా డిన్నర్‌కొచ్చేసరికి బీట్రూట్ పల్యం చేసి చపాతీ చేద్దామనుకుంటున్నాను. సో, ముందుగా బీట్రూట్ అంతా పొట్టు తీసేసి పెట్టాను. ఇంకా ఈ తురుముతాం కదా! ఈ హోల్స్ కూడా పెద్దవి, చిన్నవి చాలా చిన్నగా గూడా ఉంటాయి. నేనైతే మీడియందే చూస్ చేసుకుంటానెప్పుడు. సో, బీట్రూట్ అయితే చాలా ఫ్రెష్‌గా ఉన్నిందనమాట. ఎలా తెలిసిందంటే చాలా జ్యూసీగా ఉంది. కొంచెం పాతదైతే డ్రై అయిపోయినట్టు ఉంటుంది. అండ్ ఇలా తురిమేటప్పుడు కూడా అది కొంచెం టైం తీసుకుంటుంది. ఇది చాలా ఫ్రెష్‌దనే అనిపిచ్చింది. ఇక్కడ చూడండి మొత్తం తురిమేసాను. మంచి గోపురంలాగా తయారయింది. ఇది చూడ్డానికి ఇంత కనిపిస్తుంది కదా! కుక్ చేసేటప్పటికి తక్కువైపోతుంది చాలా వరకు. సో, ఇంట్లో మా ఆయనకి అస్సలుగా బీట్రూట్ అంతగా నచ్చదనమాట. అందుకే చాలా రేర్‌గా చేస్తాను. ఎప్పుడు చపాతీ పిండిలోనే వేసేస్తాననమాట. ఎలాగో అలాగా పొట్టలోపలికి బీట్రూట్ పోవాలి అంతే. ఇంకా ఈసారయితే ప్లెయిన్ చపాతీనే ఇష్టపడుతున్నారు అంతా ఇంట్లో. ఏది యాడ్ చేయొద్దు. కొన్ని రోజులు ప్లెయిన్‌గా చెయ్యి. అంటే ఎప్పుడూను ఏదన్నా ఒకటి యాడ్ చేస్తూనే ఉంటాను గదా! సో, ఈ నడుమయితే అంతా ప్లెయిన్‌గానే చేస్తున్నాను. సో, పల్యం కోసమనేసి ఒక ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. సో, ఇక్కడ కడాయి పెట్టేసి కొంచెం శనగ్గింజలైతే వేయించుకుంటున్నాననమాట. టెంకాయ గూడా వేసుకోవచ్చు. చాలా బావుంటుంది. కొంచెం క్రంచీగా ఉంటుంది. సో, నేనైతే బీట్రూట్‌కి చాలా రేర్‌గా అంటే మార్నింగ్‌లో చేస్తాను కదా! బ్రేక్‌ఫాస్ట్ టైంలో అప్పుడైతే టెంకాయ వేస్తాను. ఇలా నైట్ చేసేటప్పుడు ఏమో అంతగా నచ్చదు. నైట్ చేసేటప్పుడు ఎప్పుడు చింతకాయ గింజలే వేస్తాను. చాలా రేర్ అనమాట ఇలా షిఫ్ట్ అయ్యేది. ఇంకా ఆయిల్ లైట్‌గా వేసుకున్నాను. ఎక్కువగా వేయట్లేదు. సాసులు, జీలకర్ర చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకోండే ఎర్రగడ్డలంతా వేసేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2 యూజ్ చేయట్లేదనమాట. ఎందుకంటే బీట్రూట్ కలర్‌కే అది టర్న్ అయిపోతుంది కదా! బై మిస్టేక్ ఒకసారి ఇలాగే తినేసాడు. ఇంకా ఆ బీట్రూట్‌నే హేట్ చేస్తాడనమాట. బాగా మండుతుంది గదా! చాలా సెన్సిటివ్ ఉంటారు కిడ్స్. ఇంకా చపాతీలో బై మిస్టేక్ మనం తిన్నా గూడా మనకే ఎంత మండుతుందనేసి నేను స్కిప్ చేసేసాననమాట. పచ్చిమిర్చి యూజ్ చేయడమే. ఒకవేళ యూజ్ చేయాలి అని అప్పుడు కనిపిస్తుంటే చాలా ఫైన్‌గా చాప్ చేసేస్తాను. ఒకటో, రెండో వేసేస్తాననమాట. అలాగా ఎండుమిర్చి అయితే అస్సలు వేయట్లేదు. అండ్ పసుపు అయితే వేసుకుంటున్నాననమాట. కొంచెం పసుపు అన్నిట్లో వేసే అలవాటు. వేయకపోతే ఏమో యాడ్ చేయలేదు అనే ఫీలే ఉంటుంది. ఇంకా ఈ ప్లేట్‌లోనే తురిమింది గదా! దాంట్లోనే కొంచెం వాటర్ వేసేసి ఆహ్, కొంచెం వాటర్ అయితే వేసేసుకున్నాను. ఈ బీట్రూట్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్‌లో. అప్పుడు చాలా బావుంటుంది. ఇంకా ఉప్పు తగినంత ఉప్పు వేసుకున్నాను. సాంబార్ మిరప్పొడి ఉంటుంది కదా! అదైతే వేసుకుంటున్నాను. అది వేసుకుంటే టేస్ట్ బావుంటుంది. ఈ ప్లెయిన్ కారం పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవి ఇన్ని వేసుకునే బదులు ఒక సాంబార్ పౌడర్ వేసుకుంటేనే చాలా బావుంటుంది. లిడ్ క్లోజ్ చేసేసి సెపరేట్‌గా తీసి పెట్టేసాను. ఇంక ఇక్కడొచ్చేసి చపాతీలయితే చేసేస్తున్నాను. సో, మా అబ్బాయి అయితే ఆకలి మీద ఉన్నాడు. తనకైతే చేసి ఇచ్చేసాను. అండ్ ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు గనుక నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.